సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి ఫస్ట్ యూనిట్లోన స్పేస్ టెక్నాలజీలోన లాస్ట్ క్లాస్లో రీసెంట్గా ఇస్రో చేపట్టిన ప్రయోగాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం స్పేస్ సైన్స్ మిషన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3తో పాటు మార్స్ మిషన్ ఉంటుంది అండ్ ఆదిత్య L1 ఉంటుంది. ఫ్యూచర్లో ప్రయోగించే వాటిలోన గగనయాన్, శుక్రయాన్ ఇంపార్టెంట్ ఉంటాయి. శుక్రయాన్ కంటే ముందు గగనయాన్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాస్లో మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చంద్రయాన్ 1కి వస్తే దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి మెలైస్వామి అన్నాదురై. ఈ చంద్రయాన్ 1ని PSLV XL C11 ద్వారా ప్రయోగించారనమాట. 22 అక్టోబర్ 2008లో ప్రయోగించారు. ఇంకా 2009 ఆగస్టు 28న భూమితో కమ్యూనికేషన్ ఆగిపోవడంతో ఇస్రో ఈ మిషన్ ముగిసింది అని ప్రకటించింది అనమాట. అంటే అక్కడికే ఆగిపోయింది అది మిషన్. దీనిలో వచ్చేసి ఇండియా పేలోళ్ళు ఏమున్నాయంటే టెరైన్ మ్యాపింగ్ కెమెరా అని ఉంటుంది, తర్వాత హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ అని ఉంటుంది, లూనర్ లేజర్ ర్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్ అని ఉంటుంది, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ లేదా హై ఎనర్జీ ఎక్స్రే గామా ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఉంటుంది అనమాట. ఈ టెరైన్ మ్యాపింగ్ కెమెరా ఏం చేస్తుంది అంటే చంద్రుని యొక్క ఫోటోలు హై రెజల్యూషన్తో తీస్తుంది, ఎక్కువ క్లారిటీ ఉండేలా తీస్తుంది అనమాట. ఇంకా హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ వచ్చేసి దాంట్లో ఖనిజాలు ఏమైనా ఉన్నాయా భూమి లోపల కానీ అని స్కాన్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇంకా లూనర్ లేజర్ ర్యాంకింగ్ అంటే చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసి చూస్తారు, ఆ సర్ఫేస్ని ఎలా ఉంది, ఆ క్రేటర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా దాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇంకా మనకి ఇందులో వచ్చేసి ఇండియా కాకుండా వేరే కంట్రీస్వి పేలోడ్స్ ఏమున్నాయంటే C1XS అని ఎక్స్రే ఫ్లోరోసైన్స్ స్పెక్ట్రోమీటర్ ఉంటుంది. ఇది కూడా స్పెక్ట్రోమీటరే. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఇస్రోతో కలిసి అభివృద్ధి చేశారనమాట. ఇంకా సారా అని ఉంటుంది, సబ్ కెవి అటామ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ అనమాట. ఇది ESA అభివృద్ధి చేసింది. ESA అంటే యూరోపియన్ స్పేస్ సంబంధించింది. తర్వాత M3 అని ఉంటుంది, మూన్ మినరాలజీ మ్యాపర్ అని. ఇది బ్రౌన్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారన్నమాట. ఇది వచ్చేసి ఇవి జస్ట్ పేలోడ్లు గుర్తుపెట్టుకోండి, పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు, ఇవైతే ఇంపార్టెంట్ మనకి. ఇంకా దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి చంద్రయాన్ 1 ప్రయోగం ముఖ్య ఉద్దేశం వచ్చేసి చంద్రుడిని 3Dలోన ఫొటోస్ తీయాలి, తర్వాత చంద్రుడిలో ఖనిజాలు ఏవేవి ఉన్నాయో అధ్యయనం చేయాలి, తర్వాత ధృవాలు ఉంటాయి కదా చంద్రునికి, సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉంటాయి కదా, వాటిలో నీరు ఏమైనా ఉందేమో అని వెతకాలి. ఈ 3 మిషన్లు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు శిలా ప్రదేశాలు ఉంటాయి కదా, ఏదైనా కొంచెం కొండలు కానీ రాళ్ళు కానీ ఉంటాయి, అలాంటి వాటిలో ఏవైనా రసాయన చర్యలు జరిగిన అవశేషాలు ఉన్నాయా అని వెతకాలి. లేదంటే చంద్రుని మీద ఎత్తు పల్లాలు ఎలా ఉన్నాయి అని చూసి ఒక చంద్రుని మ్యాప్ కోసము ఎత్తులు ఎక్కడ ఉన్నాయి, పల్లాలు ఎక్కడ ఉన్నాయి అన్నట్లు ఒక క్లారిటీ కోసం పంపిస్తున్నారు. ఇంకా క్రస్ట్ క్రేటర్లలో రసాయన స్ట్రాటిగ్రఫీ, దాంట్లో క్రస్ట్లోన క్రేటర్స్లోన ఏవైనా రసాయన చర్యలు ఉన్నాయా అన్నట్లు తెలుసుకోవడానికి కూడా ఈ చంద్రయాన్ 1ని ప్రయోగించారనమాట. ఇంకా బ్రీఫ్గా చంద్రయాన్ 1 గురించి ఇది. ఇందులో మనకి పేలోడ్లు ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడు ప్రయోగించారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి చంద్రయాన్ 2కి వచ్చేసి దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా మెలైస్వామి అన్నాదురై. ఇది వచ్చేసి 2019 జూలై 23న స్టార్ట్ చేశారు GSLV MK3 మిషన్ ద్వారా. ఇంకా ఈ చంద్రయాన్ 2లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఆర్బిటర్ అని ఉంటుంది, ఒకటి విక్రమ్ ల్యాండర్ అని ఉంటుంది, తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ అని ఉంటుంది. సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలన్నమాట. మామూలుగా దీన్ని చంద్రుని ఉపరితలం చాలా కష్టతరంగా ఉంటుంది కదా, దాంట్లోన ఎలా పడితే అలా చంద్రుని మీద ఎలా పడితే అలా ల్యాండ్ చేస్తే అందులో ఉండే పరికరాలు ఇవి విక్రమ్ ల్యాండర్ కానీ ప్రజ్ఞాన్ రోవర్ కానీ పడే ఛాన్స్ ఉంది కదా. సో విక్రమ్ ల్యాండరే సాఫ్ట్గా ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇది 14 రోజులు, అంటే చంద్రుని మీద ఒక రోజే, అది మనకి 14 రోజులు తిరగాలన్నట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మిషన్ డైరెక్టర్ వచ్చేసి రితు ఖరీదాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి అంటే డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి చంద్రకాంత్ కుమారు, ఇంకా ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి ముత్తయ్య వనిత అనమాట. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్బిటర్ ఉంటుంది. ఇందులో ఆర్బిటర్ ఏం పనిచేస్తుంది అంటే చంద్రుని కక్ష ఉంటుంది కదా, చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ రేడియస్లోన తిరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఇస్రో అభివృద్ధి తయారు చేసింది. తర్వాత దీంట్లో 8 రకాల పేలోడ్లు ఉంటాయి. వాటి పేర్లు ఇవి: సింథటిక్ అపర్చర్ రాడార్ అని, చంద్రుడిపై నీరుందా లేదా అన్నట్లు ఇది పరిశోధన చేస్తారనమాట. దీన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ వాళ్ళు తయారు చేశారు. ఇది కూడా ఇస్రో కిందే పనిచేస్తుంది.
తర్వాత సెకండ్ వచ్చేసి ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటరు. ఇది ఖనిజాలు ఏమైనా ఉన్నాయా లేదంటే హైడ్రాక్సిల్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్లు పరిశోధిస్తుంది అనమాట. హైడ్రాక్సిల్స్ అంటే నీటి పరమాణువులు ఉంటాయి కదా, నీటి అణువులు పరమాణువులు ఉంటాయి కదా, వాటిని హైడ్రాక్సిల్స్ అంటారు. ఇది కూడా ఎస్ఎస్సి అహ్మదాబాద్ వాళ్ళే తయారు చేశారు. ఇంకా టెరెన్ మ్యాపింగ్ కెమెరా 2 అన్న, ఇది చంద్రుని చిత్రాలు తీస్తుంది. ఇది కూడా అహ్మదాబాద్ వాళ్ళే తయారు చేశారు. ఇంకా ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా అండి, ఇంతకుముందు చంద్రయాన్ 1లో చెప్పినట్లే చంద్రుని ఎత్తుపల్లాలు ఎక్కడ ఉన్నాయి దాని ద్వారా మనం ఒక మ్యాప్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా రంభా DFRS వచ్చేసి తిరువనంతపురం వాళ్ళు తయారు చేశారు, స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ వాళ్ళు. ఇది రేడియో సైన్స్ కోసం ఉపయోగిస్తారు, అంటే ఏమైనా రేడియో ఫ్రీక్వెన్సీస్ మనకి కనిపిస్తున్నాయి అక్కడ అన్నట్లు ఇవి తీసుకొస్తుంది అనమాట. ఇంకా చంద్రయాన్ 2లో ఇంకొక పేలోడ్ వచ్చేసి చంద్రయాన్ 2 అట్మాస్ఫియరిక్ కంపోజిషనల్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఇది చంద్రుని వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఇంకా సోలార్ ఎక్స్రో మానిమీటరు, ఇది వచ్చేసి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అహ్మదాబాద్ వాళ్ళే తయారు చేశారు. ఇది ఎక్స్రే రేస్ ఏమైనా ఉన్నాయా అన్నట్లు అక్కడ ఎక్స్రేస్ ద్వారా దాన్ని చర్యలు జరపడానికి లేదంటే వాటి ఉనికిని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, దీన్ని ఇస్రో ఉపగ్రహ కేంద్రం తయారు చేసింది, ISAC వాళ్ళు. దీంట్లో వచ్చేసి విక్రమ్ ల్యాడర్ ఉంటుంది. విక్రమ్ ల్యాడర్ వచ్చేసి ఆర్బిటర్ నుంచి విడిపోతుంది అనమాట. ఆర్బిటర్ మనకి 100 × 100 కిలోమీటర్ రేడియస్లో తిరుగుతుంది కదా, ఈ విక్రమ్ ల్యాడర్ 30 కిలోమీటర్స్ రేడియస్లోకి వస్తుంది, 100 × 30 కిలోమీటర్స్ రేడియస్కి వస్తుంది అనమాట. అంటే ఆర్బిటర్ అనేది చంద్రుని చుట్టూ తిరుగుతుంది. ఈ విక్రమ్ ల్యాడర్ అనేది ఆర్బిటర్ నుంచి వేరయ్యి ఫస్ట్ 30 కిలోమీటర్ల డిస్టెన్స్లోకి వస్తుంది. ఆ 30 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ కోసం కిందికి దిగుతూ ఉంటుంది అనమాట. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత రోవర్ని బయటికి పంపించి 14 రోజులు పనిచేస్తుంది అన్నట్లు ఈ విక్రమ్ ల్యాడర్ని ప్రవేశపెట్టారు. దీంట్లో పేలోడ్లు ఉన్నాయన్నట. పేలోడ్లు అంటే పరికరాలే, ఇంకా ఏం లేదు. ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనర్ సిస్కిస్ యాక్టివిటీ, తర్వాత చంద్ర స్పేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ప్రెషన్, తర్వాత రంభా LP లేజర్ మెట్రో రిఫ్లెక్టర్ అర్రే, ఇవన్నీ పేలోడ్లు అనమాట. ఇవి డిఫరెంట్ పరికరాలు ఆ చంద్రుడి పైన అధ్యయనం చేయడానికి, అంటే అక్కడ చుట్టుపక్కల ఇప్పుడు రోవరు బయటకు వస్తుంది కదా, దాని చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి అని కనుక్కోవడానికి ఈ పేలోడ్లు ఉపయోగపడతాయి అనమాట. ఇంకా మనకి లాస్ట్ వస్తే ప్రజ్ఞాన్ రోవరు, ఇది 27 కేజీలు ఉంటుంది. ఇది 50 వాట్స్ సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీని అదంతకదే ఉత్పత్తి చేస్తుంది అనమాట. దీనికి 6 చక్రాలు ఉంటాయి. భూ ఉపరితలంలోన పరీక్ష చేస్తారు, అంటే చంద్రుని ఉపరితలం ఉంటుంది కదా, దాన్ని పరీక్షకి అది విశ్లేషణ చేస్తుంది అనమాట. అవి ఏంటని కనుక్కొని వాటిని ఏమున్నాయని విశ్లేషణ చేస్తుంది. ఇందులో పరికరాలు వచ్చేసి లేజర్ ఇండ్యూస్డ్ బ్రాక్ డౌన్ స్పెక్ట్రోస్కోపు, తర్వాత ఆల్ఫా పార్టికల్ ఇండ్యూస్డ్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్, 2 స్పెక్ట్రోస్కోప్లు ఉంటాయి దీనికి. ఇంకా ల్యాడర్ చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులోనే ఉండగా భూమితో కమ్యూనికేషన్ తెగిపోయింది అనమాట. ఇది మనకి చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది కదా, అంటే ల్యాండ్ అయితే అయ్యింది కానీ కమ్యూనికేషన్ తెగిపోయింది, ఎక్కడ ల్యాండ్ అయిందో తెలియట్లేదు అనమాట, అక్కడితో కమ్యూనికేషన్ ఆగిపోయింది ఇంకా. సో అది ఆ రకంగా ఫెయిల్ అయిపోయింది. ఇంకా చంద్రయాన్ 3 వచ్చేసి దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి P. వీరముత్తవేలు అనమాట. ఇది 2023 జూలై 14న స్టార్ట్ చేశారు. ఇది ప్రయోగం చేశారు. 2:35 మధ్యాహ్నం 2:35 ప్రయోగం చేశారనమాట. దీన్ని వచ్చేసి LVM-3 లాంచ్ వెహికల్ మిషన్ అని చెప్పాం కదా, దాన్ని LVM-3లో ప్రయోగం చేశారు. దీనికి వచ్చేసి మిషన్ డైరెక్టర్ వచ్చేసి S. మోహన్ కుమార్. దీంట్లో ఆర్బిటర్కి బదులు ప్రొపల్షన్ మోడల్ ఉంటుంది అనమాట. ఇది ఆర్బిటర్ లాంటిదే కాకపోతే దీన్ని ప్రొపల్షన్ మోడల్ అని ఎందుకంటారంటే దాన్ని ఏమంటారు, ఆర్బిటర్ లాగా పనిచేస్తుంది, కాకపోతే దానికి మనకి ఏమంటారు, అది విక్రమ్ ల్యాడర్ ఉంటుంది కదా, విక్రమ్ ల్యాడర్కి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఒక సోలార్ ప్యానెల్ పెట్టి దాంట్లో దీన్ని పెడతారన్నమాట. దీంట్లో కూడా స్పెక్ట్రో పొలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటేటల్ ప్లానెట్ ఎర్త్ అనే ఒక పేలోడ్ కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అక్కడ మనకి ల్యాండర్తో కనెక్షన్ తెగిపోకుండా ఉండేలా చూసుకుంటుంది అనమాట ఈ ప్రొపల్షన్ మోడల్ వచ్చేసి.
నెక్స్ట్ మనకి ల్యాడర్లో వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్లే కొన్ని పేలోడ్లు ఉంటాయి. సాఫ్ట్ ల్యాండింగ్ కోసము ఒక పెట్టే ఆకారంలో ఉంటుంది. ఆ పెట్టే ఆకారాన్ని దాంట్లో దిగిన తర్వాత రోవర్ బయటకు వస్తుంది అనమాట. దీంట్లో పాటు కొన్ని పరికరాలు ఉంటాయి రోవర్తో పాటు. చంద్ర సర్వేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అని, ఇది చంద్రుని ఉపరితలం మీద ఉష్ణోగ్రత ఎలా ఉందో కనుక్కుంటుంది. తర్వాత లూనార్ సిస్మిక్ యాక్టివిటీ అని ఉంది కదా, ల్యాండింగ్ స్థలం చుట్టూ ఏమైనా భూ ప్రకంపనలు ఉన్నాయా, ల్యాండ్ అవ్వడానికి సేఫ్గా ఉందని చూసుకుంటుంది. తర్వాత లూనార్ సిస్మిక్ యాక్టివిటీ ఇదేగా చెప్పింది. తర్వాత ఇది ప్రోబ్ ఒకటి. ఈ ప్రోబ్ వచ్చేసి ప్లాస్మా ఎక్కడైనా ఉందో దాని సాంద్రత ఏంటి, అది ప్లాస్మా ద్వారా ఏమైనా జరుగుతుంది అన్నట్లు అంచనా వేస్తుంది అనమాట ప్లాస్మా గురించి. ఇంకా రోవర్ వచ్చేసి సేమ్ చంద్రయాన్ 2లో చెప్పినట్లు ఉంటుంది. 6 చక్రాలు ఉంటాయి, 26 కేజీలు ఉంటుంది. ఇది 500 మీటర్ల పరిధి వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. తర్వాత దీనికి కెమెరాలు, స్పెక్ట్రోమీటర్స్ ఉంటాయి. ఇది చంద్రమాన ఒక రోజు అంటే మనకి 14 రోజులు చంద్రుని మీద తిరగాలన్నమాట. ఇందులో పేలోడ్స్ ఉంటాయి సేమ్ దానిలానే. ఈ పేలోడ్స్ వచ్చేసి పేర్లు ఇంపార్టెంటే. ఏపీఎక్స్ఎస్ అని ఉంటుంది, ఇది రసాయనాలు ఖనిజాలు అంచనా వేస్తుంది. తర్వాత LIBS ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్. ల్యాండింగ్ నీళ్ళలో మూలకాలు ఏమైనా ఉన్నాయా అంటే జింక్ ఏమైనా ఉందా, మెగ్నీషియం ఏమైనా ఉందా, కాల్షియం ఏమైనా ఉందా అనేది ఇది తెలుసుకుంటుంది అన్నమాట, అన్వేషిస్తుంది. ఇంకా ఉపరితలంలో దీని ఉద్దేశాలు ఏమిటంటే, చంద్రయాన్ 3 ఉద్దేశం ఏంటంటే చంద్రుని ఉపరితలం ఎలా ఉంది, ఆ ఉపరితలంలో ఏమన్నా మంచు ఉందా లేదంటే నీళ్ళు ఉందా అని కనుక్కోవడము, అంటే చంద్రుని వాతావరణం ఎలా ఉంది అని కనుక్కోవడం. ఈ 3 కనుక్కోవే ముఖ్య ఉద్దేశమే ఈ చంద్రయాన్ 3 అనమాట. ఈ చంద్రయాన్ 3ని ఆగస్టు 15కి చంద్రుని కక్షలో ప్రవేశపెట్టారు. అంటే మనకి 100x100 అని ఉంటుంది కదా, ఆ కక్షలకి ప్రవేశపెట్టారు అనమాట. ఆగస్టు 17న ప్రొపల్షన్ మోడల్ నుంచి ల్యాడర్ విడిపోయింది. ఆగస్టు 23న ల్యాండ్ అయింది సౌత్ పోల్లోన. ఇంకా ఆగస్ట్ 24కి రోవర్ బయటకు వచ్చిందనమాట. ఆగస్టు 30కి ప్రజ్ఞాన్ రోవరు ఇది LIBS అనేది ఉంది కదా, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్, ఆ స్పెక్ట్రోమీటర్ ద్వారా చంద్రుని పైన సల్ఫర్ ఉంది అని కనుక్కుందనమాట. ఇంకా చంద్రయాన్ 3 దిగిన ప్రదేశాన్ని ఇది డైమెన్షన్స్ అంటే ఈ పాయింట్ని శివశక్తి అని గుర్తించారన్నమాట. ఇప్పుడు మనకి మ్యాప్లో ఒక పాయింట్ మనమున్న లొకేషన్ ఎలా ఉంటుందో ఆ లొకేషన్ని శివశక్తిగా నామకరణం చేశారన్నమాట మోడీ గారు. ఇంకా ఆగస్ట్ 23 అక్కడ దిగింది కదా, ఆగస్ట్ 23 చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజుని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మోడీ గారు ప్రకటించారు. ఇంకా చంద్రయాన్ 2లో క్రాష్ అయి ఉంటుంది కదా, చంద్రయాన్ 2 మనకి ఎక్కడైతే కమ్యూనికేషన్ మిస్ అయ్యి క్రాష్ అయిందో ఆ క్రాష్ అయిన సైట్ని తిరంగా పాయింట్ అని గుర్తించారనమాట. ఇంకా చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన పాయింట్ని జవహర్ పాయింట్గా నవంబర్ 14, 2008లో నెహ్రూ గారి జయంతి రోజు జవహర్ పాయింట్ అని పెట్టారు. APJ అబ్దుల్ కలాం గారు పెట్టారు దీన్ని. ఇంకా చంద్రుని పైన ల్యాండ్ అయిన 4వ దేశంగా ఇండియా నిలిచిందనమాట. ఆ ఫస్ట్ 3 దేశాలు ఏంటో కామెంట్ చేయండి. కొంచెం సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా, కాకపోతే నోట్స్ అయితే బాగానే రాసి అనిపిస్తుంది. చూడండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రెక్టిఫై చేసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.